దేవుని సంగమా, అందరికీ ప్రభునామమున వందనాలు తెలియజేస్తున్నాను. ఈ గడిచిన జూలై నెలంతా కూడా అనేకమైన ఇరుకులు ఇబ్బందుల చేత, అనేకమైన బాధల చేత, సంతోషము చేత రెండు కలిపి జూలై నెలంతా కూడా గడిపినాం. ఈ ఆగస్టు నెలను దేవుడు మనకు అనుగ్రహించి ఈ మొదటి ఆదివారాన్ని అనుగ్రహించిన దేవాది దేవునికి మరొకసారి అందరి తరఫున వందనాలు తెలియజేస్తున్నాం. ఎందుకు ఆయనకి వందనాలు చెప్పాలి అంటే, ఈ ఆగస్టు నెలలో ప్రవేశించలేక ఎంతో మంది ఈ లోకాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయినారు. కానీ మనందరం కూడా ఈ ఆగస్టు నెలలో ఉన్నామంటే అది దేవుని యొక్క గొప్పతనము, దేవుని యొక్క ఆశీర్వాదం మాత్రమే. అవునా కదా? ఎన్ని కోట్లు ఇచ్చినా, ఎన్ని కోట్లు కుమ్మరించినా మనము ఆయుష్కాలము పెరగాలంటే మనుషుల చేతుల్లో లేదు. ఎవరు పెంచాలా మన ఆరోగ్యాన్ని, ఆయుష్ని? దేవుడు మాత్రమే పెంచాలి. కాబట్టి దేవునికి ఎన్ని కృతజ్ఞతాస్తుతులు చెల్లించినా కూడా మనము తక్కువనే. అవునా కదా? అందుకే దేవునికి వందనాలు చెల్లిస్తూ ఈ వాక్య భాగంలోనికి వెళ్ళడానికి ముందుగా గత శుక్రవారం రోజు మనము ఒక యవనస్తురాల గురించి నేర్చుకుంటే, శుక్రవారం వచ్చిన వాళ్ళకి అర్థమవుతుంది. ఎవరు ఆమె పేరు? అక్స. అక్స ఎవరు కూతురు? కాలేబు యొక్క కూతురు. అక్స యొక్క భర్త పేరు ఒత్నీయేలు. ఈ అక్స చాలా జ్ఞానవంతురాలు, గుణవంతురాలు అని మనం చూస్తే, అక్స అనే మాటకు అర్థమేమి? కడియము లేదా ఆభరణం. కడియము లేదా ఆభరణము అని అర్థం. అక్స యొక్క తండ్రి అయినటువంటి కాలేబును గురించి ఈరోజు మనం నేర్చుకుందాం. అక్స యొక్క తండ్రి కాలేబు. ఈ కాలేబు ఎవరు అంటే మోషే యొక్క ప్రియమైన శిష్యుడు, మోషేతో పాటు నడిచినటువంటి యవనస్తుడు. యెహోషువ, కాలేబు వీళ్ళిద్దరు కూడా మంచి యవన ప్రాయంలో ఉన్నప్పుడు మోషేకు బాగా బలంగా వాడబారినటువంటి యవనస్తులు. ఈ యెహోషువ, కాలేబులు ఇద్దరు కూడా దేవుని యందు భయభక్తులు కలిగి మోషేను అనుసరించి నడిచినటువంటి వాళ్ళు. అయితే ఇద్దరు కూడా దేవుని యందు భయభక్తులు కలిగిన వారే, కానీ రాజ్య పరిపాలన మాత్రం ఎవరికి వచ్చింది? యెహోషువకు మాత్రమే దేవుడు రాజ్యాన్ని పరిపాలించేటువంటి అధికారాన్ని ఇచ్చినారు. ఎంతమంది ఉన్నా కూడా రాజ్యము, రాజు ఒక్కరే కాబట్టి దేవుడు ఎవరికి ఇవ్వాలో వాళ్ళకి అనుగ్రహిస్తాడు. ఆ విధంగా చూస్తే మరి యెహోషువ అనేమో రాజుగా, ప్రవక్తగా ముందుకు వచ్చినాడు. మరి కాలేబుని కూడా దేవుడు ఆశీర్వదించినాడు, కానీ కాలేబు రాజుగా నియమించబడలేదు. కాలేబుని గురించి మనం ఆలోచిస్తే పరిశుద్ధ గ్రంథంలో చూస్తే చూడండి, కాలేబుని గురించి మనం ఆలోచిస్తే కాలేబు అనేటువంటి మాటకు అర్థము ప్రాచీన ప్రతులలో మనము బాగా ఆలోచించినట్లయితే విశ్వాసమునకు పాత్రుడు అని మనం చూస్తున్నాం. విశ్వాసమునకు పాత్రుడు. విశ్వాసానికి మరి యోగ్యమైనది ఏది? మనం బాగా ఆలోచిస్తే ఏది విశ్వాసం కలిగినది? కుక్క. ఏది విశ్వాసం కలిగినది? కుక్క. కాలేబు అనే మాటకు కుక్క అని కూడా సంబోధిస్తుంది. అక్కడ కాలేబు విశ్వాసమునకు పాత్రుడు అంటే కుక్క లాంటి వాడు అని అర్థం. కుక్క చాలా విశ్వాసము కలిగినది. ఎంత విశ్వాసము కలిగినది చెప్పండి? మనిషికి మనం ఎన్ని సంవత్సరాలు అన్నం పెట్టినా, ఎన్ని సంవత్సరాలు భోజనం పెట్టినా, మనతో మనిషి కలిసి తిరిగినా విశ్వాసంగా ఉండడు. పక్కనే ఉండి మనకు వెన్నుపోటు పొడుస్తాడు, కానీ విశ్వాసంగా జీవించడానికి జ్ఞానము గలవాడు కాదు. మనిషి ఎప్పుడు కూడా విషముతో నిండినటువంటి వాడే. మనిషి అంటే విషముతో కూడిన వాడు. మనిషికి ఎక్కడ ఉంటది విషము? నిలువెల్లా ఉంటది. జంతువులకు కొన్ని చూస్తే తేలుకు తోకలో ఉంటది, పాముకి తలలో నాలుకలో ఉంటది, కానీ మనిషికి నిలువెల్లా విషముతో నిండినవాడు. మనిషి ఎప్పటికీ విశ్వాస పాత్రుడు కాదు. కానీ కుక్క అనేది చాలా విశ్వాసము కలిగినది. మరి చాలా సంవత్సరాలు, దాదాపు ఒక 3 సంవత్సరాల క్రితం అనుకుంటా, వెస్ట్ గోదావరి అంటే విశాఖపట్నం అవతల్లో
పేపర్కి వచ్చిండే. ఒక యజమాని ఒక కుక్కను పెంచుకున్నాడంట. ఒక యజమాని కుక్కను పెంచినాడు. ఆ యజమాని వ్యవసాయం చేసేవాడు కాబట్టి పొలంకు వెళ్ళి అక్కడ పడుకున్నప్పుడు రాత్రి కాలంలో అతని దగ్గరికి వచ్చి ఒక విషపు సర్పము ఏం చేసిందంట, అతని మీదకి దాడి చేయడానికి వచ్చింది. అంటే అతను నిద్రపోయినాడు, అతనికి తెలియదు. అతడు ఆ విష సర్పం మీదకి వచ్చినప్పుడు అక్కడే ఉన్నటువంటి కుక్క యజమానికి హాని చేయడము చూసి ఆ పాముతో పోరాడిందంట. బాగా ఆ పాముతో పోరాడింది. బాగా పాము ఆ కుక్కకు చాలా సార్లు కాటు వేసింది. కుక్క చివరికి ఆ కాటు వేసినా కూడా పామును చంపేసింది. కుక్క పాము రెండు కూడా యజమాని పడుకున్న చోట ప్రాణాలు విడిచినాయి. యజమాని ఉదయకాలంలో లేచి చూసినప్పుడు పాముని కుక్కని అనుకున్నాడు, ఈ పాము నా మీదకి వచ్చి నన్ను హాని చేయడానికి వచ్చినప్పుడు ఏది పోరాటం చేసింది? కుక్క విశ్వాసముతో పోరాడి నా ప్రాణాలు కాపాడింది. నిజంగా ఆ ప్రాణాలు కాపాడినందుకు ఆయన సంతోషించాలో, లేదా విశ్వాసమునకు పాత్రుడుగా ఉన్నటువంటి కుక్క చనిపోయినందుకు దుఃఖపడాలో తెలియక చాలా హృదయ వేదనకు గురైనాడంట. నా ప్రాణము దక్కించుకున్నాను, కానీ నేను పెంచిన కుక్క ఏమైంది? చనిపోయింది కదా అని చాలా దుఃఖపడుతూ ఆ కుక్కను చాలా ఘనంగా తీసుకుపోయి పాతి పెట్టి వచ్చినాడు. మరి ఈ విధంగా చూస్తే విశ్వాసమునకు ఏది గుర్తు? కుక్క. మరి కాలేబు కూడా ఒక కుక్క అని ఒక ప్రాచీన ప్రతుల్లో మరి ఆ యొక్క గూగుల్లో సెర్చ్ చేసినప్పుడు తెలుసుకుంటుంది. విశ్వాసమునకు కర్త, ఇంకా పరాక్రమశాలి. కాలేబు అంటే పరాక్రమశాలి, అన్ని విషయంలో పరాక్రమం కలిగిన వాడు, ధైర్యవంతుడు అని మనం చూస్తున్నాం. ఇంకా ముఖ్యంగా చూడండి, కాలేబు ఎటువంటి వాడు అంటే ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయము 20వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే, ఈ యెహోషువ కాలేబులు ఇద్దరు కూడా ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉన్నప్పుడు ఐగుప్తు యొక్క బానిసత్వంలో బాగా నలిగిపోయిన వారిలో వీరు కూడా ఇద్దరు. ఎవరు? యెహోషువ, కాలేబు. ఈ ఐగుప్తు దేశంలో యొక్క ఉన్నటువంటి బానిసత్వము చాలా భయంకరమైనటువంటి బానిసత్వం. చాలా బానిసలుగా పెట్టుకొని వారిని అనేకమైనటువంటి కఠిన పనులు చేయించి ఇజ్రాయేలీల ప్రజలను అనగదొక్కడానికి ప్రయత్నం చేసినారు. ఆ యొక్క బానిసత్వంలో నలిగిపోయినటువంటి వారు, ఆ బానిసత్వం అనేటువంటి కాడి కింద కృంగిపోయిన వారిలో వీళ్ళిద్దరు ఒకరు. ఎవరు? యెహోషువ, కాలేబు. ఆ మాటను మనం చూస్తే ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయము 20వ వచనం చదువుకుందాం. యెహోవా మిమ్మును, ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయము 20వ వచనం. యెహోవా మిమ్మును చేపట్టి స్వకీయ జనముగా, నేడు ఉన్నట్లు మీరు తనకు స్వకీయ జనముగా ఉండుటకై ఐగుప్తులో నుండి, ఆ ఇనుప కొలిమిలో నుండి మిమ్మల్ని రప్పించెను. ఇనుప కొలిమి, కొలిమి అంటే ఏమి? వేడిమి కలిగినది. ఆ ఇనుప కొలిమి అనేటువంటి ఐగుప్తులో నుండి మిమ్మల్ని యెహోవా ఏం చేస్తున్నాడు? బయటికి రప్పించాడు. ఆ బానిసత్వములో నుండి బయటికి వచ్చిన వారిలో కాలేబు అనేవాడు ఒకడు. ఈ కాలేబుని గురించి మనము చూస్తే ద్వితీయోపదేశ కాండములోనే చూడండి, ద్వితీయోపదేశ కాండము చదవడానికి ముందుగా యెహోషువ 14వ అధ్యాయము 8వ వచనం చదువుకున్నట్లయితే, ఈ కాలేబు యొక్క స్పెషల్ ఏమి, కాలేబు యొక్క ప్రత్యేకత ఏమి అని మనం చూస్తే యెహోషువ 14వ అధ్యాయము 8వ వచనం. నా దేవుడైన యెహోవాను ఎట్లా అనుసరించినాడు యెహోషువ? బాగా చెప్పాలా? యెహోషువను ఎట్లా అనుసరించినాడు? దేవుని ఎట్లా అనుసరించినాడు? కాలేబు నిండు
నిండు మనస్సు. ఖాళీగా లేదు ఇక్కడ. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడంలో, దేవుని యందు ఎటువంటి మనస్తత్వం కలిగిన వాడు? నిండు మనసుతో దేవుని అనుసరించిన వాడు ఎవరు? కాలేబు. ఏ మనసు? నిండు మనసు. మనం దేవుని దగ్గరికి ఏ మనసుతో వస్తున్నాం? నిండు మనసా, సగమా, పావుభాగమా, అసలు మనసే లేదా? మనసుందా లేదా? మనసున్నోడే మనిషి కదా అంటాము కదా మనం. మనసున్నోడే మనిషి. ఏ మనసు ఉంది మనకి? కఠినమైన మనసు, హాని చేసే మనసు, బాధ పెట్టే మనసు, ఇంకా వేధించే మనసు. అన్ని మనసులు ఎవరిలో ఉన్నాయి? మనిషిలోనే ఉన్నాయి. కానీ కాలేబు దేవుని ఎట్లా అనుసరించినాడు? నిండు మనసుతో దేవుని అనుసరించినటువంటి వ్యక్తి. ఇది తానే చెప్తున్నాడు, నేను యెహోవాను దేవుణ్ణి నిండు మనసుతో అనుసరించిన వాడను అని చెప్తున్నాడు. మరి ఇతనే చెప్తే గొప్పతనం ఏమిటి? నేను యెహోవా యందు దేవుని యందు నిండు మనసుతో ఉన్నాను అని చెప్తే గ్రేటా? నిన్ను నీవు చెప్పుకుంటే గ్రేటా? నీ గురించి ఎవరైనా చెప్పాలా? నేను చాలా మంచిదాన్ని అని చెప్పుకుంటావు. నువ్వు ఎటువంటి దానివైనా కూడా మనం అవతల వాళ్ళతో రోజు పోట్లాడుతున్నా, రోజు గొడవ పెడుతున్నా ఏం చెప్పుకుంటాం? నీకు నీవే చెడ్డోను అని ఎక్కడ చెప్పుకోవు. ఏమని చెప్పుకుంటారు చెప్పండి? నేను చాలా మంచిదాన్ని, నేను చాలా మంచివాడిని, నేను దేవుని మంచిగా అనుసరిస్తా అని మనం చెప్పుకుంటాం. కానీ కాలేబు కూడా దేవునికి ఎట్లా అనుసరించినాడు? ఏ మనసుతో? నిండు మనసుతో అనుసరించేవాడు అని తన గురించి తాను చెప్పుకున్నాడు. ఇప్పుడు మోషే కూడా కాలేబు గురించి చెప్తున్నాడు. చూడండి 14వ అధ్యాయము 9వ వచనం. అదే అధ్యాయంలోనే 9వ వచనం. ఆ దినమున మోషే ప్రమాణము చేసి, నీవు నా దేవుడవైన, కాలేబుతో అంటున్నాడు, కాలేబు నీవు నా దేవుడవైన యెహోవాను నిండు మనసుతో అనుసరించితివి. ఎట్లా అనుసరించినావు? నిండు మనసుతో. నీ గురించి కూడా ఎవరు చెప్పాలా? దేవుడు చెప్పాలా. నీ గురించి నీ పక్క వాళ్ళు చెప్పాలా. ఆమె నేను చెప్తలే అంటే ఆయన గురించి అనుకుంటున్నారు, అక్కడ ఎవరికో చెప్తుందండి. ఎవరు అనుసరించాలా? నిండు మనసుతో నడుచుకొనిచున్నాడు అని చెప్పాలి. కాలేబు గురించి ఇప్పుడు ఎవరు చెప్తున్నారు? మోషే. నీవు నిండు మనసుతో దేవుని ఎడల అనుసరిస్తూ ఉన్నావు అని మోషే చెప్పినాడు. ఇప్పుడు దేవుడు కూడా చెప్తున్నాడు. చూడండి 14వ అధ్యాయం 24వ వచనం. సంఖ్యాకాండము 14వ అధ్యాయము 24వ వచనం. చూడండి, నా సేవకుడైన కాలేబు మంచి మనసు కలిగి, మంచి మనసు కలిగి, ఇంకా పూర్ణ మనసుతో నన్ను అనుసరించిన హేతువు చేత అతడు పోయిన దేశములో అతని ప్రవేశపెట్టెదను. ఏ మనసుతో? నిండు మనసు, మంచి మనసు, పూర్ణ మనసు. ఇక్కడ 3 ఉన్నాయి. నిండు మనసు, మంచి మనసు, పూర్ణ హృదయముతో. దేవుని ఏం చేసినాడు? ఆయన అనుసరిస్తూ ఉన్నాడు ఈ కార్యం. మనం కూడా దేవుని ఎదుట నిండు మనసుతో, పూర్ణ మనసుతో, మంచి హృదయముతో దేవుణ్ణి అనుసరించాలి. దేవుని దగ్గరికి వస్తున్నామంటే ఏ హృదయముతో రావాలా? నిండు హృదయముతో దేవుని దగ్గరికి రావాలి. ఆశతో దేవుని దగ్గరికి రావాలి. కాలేబు దేవుని నిండు మనసుతో అనుసరించినటువంటి వాడు. కానీ మనుషులు ఎట్లా అనుసరిస్తున్నారు దేవుని? చూడండి, యెషయా 29వ అధ్యాయము 13వ వచనం. యెషయా 29వ అధ్యాయము 13వ వచనం. ఈ ప్రజలు, ఇప్పుడు మన గురించి చెప్తున్నాడు దేవుడు, ఈ ప్రజలు నోటి మాటలతో నా యొద్దకు వస్తున్నారు. నిండు మనసుతో రావడం లేదు. ఎట్లా వస్తున్నారంట? నోటి మాటలు, పైకి
పాటలు కూడా ఎట్లా పాడుతున్నాం మనము? నిండు మనసుతో పాడడంలే, పైకి పాడుతున్నాం. నిండు మనసుతో దేవుని దగ్గరికి రావాలి. ఆ మాట మనం చదువుకుంటే ఏమంటాడు? 29 యెషయా 13లో, ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను ఘనపరుచుచున్నారు, నోటి మాటలతో నా ఎద్దకు వస్తున్నారు, తమ హృదయము నాకు దూరంగా ఉంది. కానీ కాలేబు మనసు ఏ మనసు? నిండు మనసు. దేవుని హృదయములో నిండుగా నింపుకున్న వాడు కాలేబు. మన హృదయములో దేవునికి స్థలమే లేదు, ఖాళీ హృదయం. మన హృదయంలో ఎట్లా ఉందాం? ఖాళీ హృదయం. ఖాళీగా ఉంటే, దేవుడు ఉంటే పర్వాలే. ఒకవేళ ఖాళీగా ఉంటే ఎవరు వచ్చి కూర్చుంటారు? సైతాన్ గారు వచ్చి కూర్చుంటాడు. ఖాళీ హృదయం ఉంటే సైతానికి నువ్వు పర్మిషన్ ఇచ్చినట్లే. ఖాళీ హృదయం ఉంటే సాతాను నీ హృదయంలో ప్రవేశిస్తాడు. దేవుని యొక్క ఆవేదన, దేవుని మనసు చూస్తే, ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను ఘనపరచుచున్నారు, కానీ వారి హృదయము నాకు దూరముగా ఉన్నది. వారు పైకి నన్ను ఘనపరుస్తున్నారు, వారు నా ఎడల చూపు భయభక్తులు మానవుల విధులను బట్టి వారు నేర్చుకున్నది. మానవుల పద్ధతులను బట్టి వాళ్ళు నేర్చుకున్నారు. నిండు మనసు వారిలో లేదు. వారి దేవుని యందు భయభక్తులు కలిగి జీవించడం లేదు. మరి కాలేబును గురించి ఆలోచిస్తే, కాలేబు ఏ మనసు గలవాడు? నిండు మనసుతో దేవుని ఎదుట నడిచినవాడు. దేవుడు ఏమి చెబితే అది ప్రవక్తలు విన్నారు. బైబిల్లో చూస్తే ప్రవక్తలు ఉన్నారు, తర్వాత రాజులు ఉన్నారు, సైన్యాధిపతులు ఉన్నారు, తర్వాత న్యాయాధిపతులు ఉన్నారు, గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు. ఉన్న వీళ్ళందరూ కూడా దేవునికి విధేయత చూపి దేవుడు ఏమి చెబితే అది చేసినారు. దేవుడు ఎట్లా నడుచుకోమంటే ఆ విధంగా నడుచుకున్నారు. వీళ్ళు సామాన్యమైన మనుషులు కాదు, గొప్ప గొప్ప వాళ్ళు. గొప్ప గొప్ప వారే దేవునికి లోబడి నడుచుకున్నారు, దేవునికి విధేయత చూపినారు, దేవుని మాట తిరస్కరించకుండా బ్రతికినారు. మనం వాళ్ళకంటే గొప్ప వాళ్ళమా? వాళ్ళలో పోలిస్తే మనం ఏమిటి కూడా పనికిరాని వారము. కానీ మనము దేవుని నిండు మనసుతో నింపుకోము. హృదయంలో దేవునికి స్థానమేయం, ప్రార్థనకి దేవునికి సమయమేయం. అందుకే దేవుడు బాధపడుతున్నాడు. మరి గత వారంలో మనం ఏం నేర్చుకుంటే, ఎండిపోయిన ఎముకలతో దేవుడు మాట్లాడినట్టుగా మనం చూస్తే, ఎండిపోయిన ఎముకలకు దేవుడు ఏమి నింపినాడు? జీవమునిచ్చినాడు. ఆ ఎండిపోయిన ఎముకలకు దేవుడు జీవం ఇచ్చినాడు. కాబట్టి ఈనాడు పాస్టర్లు మొన్న ఒక ఆయన చెప్తున్నాడు, అసలు ఎన్నికల ఏమి దీని ఏమంటారు, వెన్నముకనే లేదంట. వెన్నముక లేని ఆమె నా దగ్గరకు వచ్చింది, కొత్త వెన్నముక వచ్చింది, కొత్త మాంసం వచ్చింది అంటాడు. వెన్నముక లేకుండా వచ్చిందంట. పాపం ఏమొచ్చింది? కొత్త ఎన్నముక. ఇట్లాంటి బోధలు వస్తున్నాయి. ప్రవక్తలు, తర్వాత యాజకులు, లేవీయులు, రాజులు అని గొప్ప గొప్పగా చెప్పుకుంటున్నారు. ఇప్పుడు ఆనాటి కాలంలో నడుచుకున్నట్టుగా ఈనాడు నడుచుకోవడం లేదు, ఇష్టం వచ్చినట్టుగా నడుచుకుంటున్నారు. బోధ కల్మషం అయిపోయింది, బోధ కలంకముతో నిండిపోయింది. కానీ కాలేబు నిండు మనసుతో దేవుని నింపుకున్నాడు. కాలేబుని కొంచెం సేపు పక్కన పెట్టి ఇంకొక ఆయనను మనం చూసి మళ్ళీ కాలేబు దగ్గరికి పోదాం. చూడండి, యెషయా 20వ అధ్యాయం చూస్తే, యెషయాను గురించి చూస్తే నేను చాలా సార్లు చదివినా, కానీ నిన్న చదివినప్పుడు నా ప్రాణము చాలా వేదన పడింది. నిజంగా యెషయా ఏమంటాడు? 1వ అధ్యాయంలో చదివితే, యెషయా 1వ అధ్యాయం చదివితే ఏం చెప్తున్నాడు? ఎద్దు తన కామందు నెరుగును, గాడిద తన సొంత వాణి దొడ్డి తెలుసుకొనును, ఇజ్రాయేలీల ప్రజలకు తెలివి లేదు, వాళ్ళు నా మాట వినరు అని దేవుడు బాధపడుతున్నాడు. యెషయా కూడా ప్రవక్తగా ఉన్న ఈయన ఏమి చెబితే అది చేసినాడు, కానీ
ఒక్క మాట కూడా వెనుదీయలేదు. ఈరోజు ఈ మాట మీరు ఎప్పుడు కూడా విన్నారో లేదో నాకు తెలియదు, కానీ క్రొత్తగా కనబడుతుంది. యెషయా చేసినటువంటి గొప్ప కార్యం చూస్తే యెషయా 20వ అధ్యాయము 1వ వచనం నుంచి చదవమా. ఆ కాలమున చూడండి బాగా వినాల. యెహోవా ఆమోజు కుమారుడైన యెషయా ద్వారా ఇలాగు సెలవిచ్చును. యెషయా ఎవరి కుమారుడు? ఆమోజు కుమారుడైన యెషయా ద్వారా దేవుడు పలుకుచున్న మాట, దేవుడు చెప్పిన మాట ఇలాగు సెలవిచ్చును. నీవు పోయి యెషయా, ఇదిగో నా ప్రజలను వారు ఏం చేస్తున్నారు? చెరపట్టుకొని పోతున్నారు, యుద్ధము చేసి లాగుకొని పోతున్నారు. నీవు పోయి ఏమన్నాడు? నీ నడుము మీది గోనె పట్ట విప్పి. యెషయా రాజుల కుటుంబం నుంచి వచ్చినవాడు, సామాన్య వ్యక్తి కాదు. ఈయన ఏం చేసినాడు? గోనె పట్టను కట్టుకొని ఉన్నాడు. యెషయా నీ గోనె పట్టను విప్పి. బాబా నేను గోనె పట్టను ఇవ్వాలా, నేను ఇవ్వను అనలే. రాజ కుటుంబం నుంచి వచ్చినాడు ఆయన. రాజ జీవితము జీవించకుండా దేవుని పని కోసం వచ్చి దేవుని యొక్క ప్రవక్తగా ఈ దేవుని మాటలో నడుస్తూ సామాన్యమైన దైనందిక జీవితాన్ని జీవిస్తున్నాడు యెషయా. తన శరీరానికి తన చర్మానికి ఏం కప్పుకున్నాడు? గోనె పట్టను కట్టుకున్నాడు. మీరు ఎప్పుడైనా గోనె పట్ట కట్టుకున్నారా? గోనె పట్ట కట్టారా? క్రిస్మస్కి గోనె పట్ట కట్టినారా? మామూలుగానే గోనె పట్ట కట్టాం. క్రిస్మస్కి పోయి ఎంత సెలెక్షన్ చేసుకుంటాం కదా, ఒక్కొక్క ఫెస్టివల్కి ఒక డ్రెస్ చేస్తాం మనం, అది మన నైజం. కానీ ఈయన ఏమంటాడు? యెషయాతో దేవుడు చెప్తాడు, యెషయా నీవు గోనె పట్టను విప్పి నీ కాళ్ళకు వేసుకున్న చెప్పులు విప్పేశాయి. అతడు అలాగు చేసి ఏమైనాడు? దిగంబరిగా. ఒక గంట కాదు, ఒక 10 నిమిషాలు కాదు, ఒక 5 నిమిషాలు కాదు, దిగంబరిగా అయిపోయినాడు. ఏమి పట్టలు లేకుండా నిలబడినాడు. తప్పు చేశా, ఆజ్ఞను అతిక్రమించా, పనిష్మెంటా? ఇదిగో నీవు ఎట్లా దిగంబరిగా ఉన్నావో నిన్ను చూచి ఆ ప్రజలు తెలుసుకోవాలి. సూచనగా నువ్వు వెళ్ళాలా. ఎన్ని సంవత్సరాలు ఉన్నాడు తెలుసా దిగంబరిగా? చూడండి, దిగంబరి అయి కాళ్ళకు చెప్పులు లేవు, వస్త్రాలు లేవు, బట్టలు లేవు. రాజవంశము నుంచి వచ్చినా కూడా దేవుని మాట కాదనలేక దేవుడు యెషయా నీ గోనె పట్ట ఇప్పేశాయి, నీ చెప్పులు ఇప్పేశాయి. మనమైతే నీ డబ్బులు ఇచ్చేసాయి, నువ్వు కానుక ఇచ్చేసాయి, నన్ను బల చెప్పినావులే, నాకేం ఆ పని లేదా అంటాం. కానీ ఈ భక్తులు దేవుని మాట తిరస్కరించలే, దేవుని మాట తీసేయలేదు. యెషయా తన కాళ్ళకు చెప్పులు ఇప్పేసి గోనె పట్ట తీసేసి దిగంబరి అయి జోలు లేక నడుచుచుండగా యెహోవా నా సేవకుడైన యెషయా ఐగుప్తును గూర్చియు కూషు దేశమును గూర్చి. దాని గురించి? ఐగుప్తు దేశమును గురించి, కూషు దేశము గురించి సూచనగాను సాదృశ్యముగా, సూచనగా సాదృశ్యముగా ఐగుప్తు దేశానికి తర్వాత కూషు దేశానికి కలగబోయే సంఘటనకు సూచనగా సాదృశ్యముగా నువ్వు బట్టలు ఇప్పేసాయి, చెప్పులు ఇప్పేసాయి కాళ్ళకి అన్నప్పుడు యెషయా ఇమ్మీడియట్గా ఏం చేసినాడు? తాను కట్టుకున్న గోనె బట్ట, తాను వేసుకున్న చెప్పులు ఇప్పేసినాడు. దేవుని పని కోసమై ఇంత ప్రయాసపడినటువంటి దైవజనులు ఈ ప్రపంచంలో ఏలినారు, చూసినారు. కానీ ఇప్పటి కాలంలో ఏమున్నారు? దేవుని పని అంటే లెక్కలే, ఆషమాషిగా చేస్తున్నారు దేవుని పని. దేవుని పని చేస్తున్నప్పుడు భయము లేకుండా చేస్తున్నారు దేవుని పని. అందుకే యెషయా నీ కాళ్ళకు చెప్పులు విప్పేసాయి, గోనె పట్ట తీసేసాయి. ఎందుకంటే నువ్వు తప్పు చేసినావని కదా. తప్పు చేస్తే పనిష్మెంట్ ఇస్తేనే మన ముఖం ఈ కారం అయిపోతుంది. నేను చేయలే, అసలు ఒప్పుకోం మనం. ఈయన తప్పు చేయకపోయినా ఎందుకు ఇవ్వాలా ప్రభు అని కూడా
ప్రశ్న వేయడంలే. నా గోనె పట్ట ఎందుకు ఇప్పాలా, నా చెప్పులు ఎందుకు తీసేయాలా, నేను ఎందుకు బట్టలు లేని వాడిగా ఉండాలా అని ప్రశ్న కూడా వేయడంలే. దేవుడు చెప్పడము తడువు లేదు, ఆయన చేయడము తడువు లేదు. కూషు దేశానికి తర్వాత ఐగుప్తు దేశానికి సూచనగాను సాదృశ్యముగాను 3 సంవత్సరాలు. బా ఎంత గ్రేట్ కదా! ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, 6 నెలలు కాదు, 1 సంవత్సరం కాదు, 3 సంవత్సరాలు ఎట్లా జీవించినాడు? దిగంబరిగా, బట్టలు లేకుండా నడిచినాడు. బట్టలు లేనటువంటి జీవితం జీవించినాడు యేషయా. ఎంత పరిస్థితి చూడండి. కాలేబు కూడా నమ్మకంగా నిండు మనసుతో దేవుని నింపుకున్నాడు. కాలేబు అనగా కుక్క అని మనం చూస్తున్నాం. విశ్వాసము కలిగిన వాడుగా. ఎందుకు విశ్వాసం? ఆయనలో ఎంత విశ్వాసం అంటే మోషే పంపించినాడు. ఇక్కడ యెషయా ఎన్ని సంవత్సరాలు చెప్పండి? దిగంబరిగా 3 సంవత్సరాలు దిగంబరిగా. ఏమేమి ఇప్పినాడు యెషయా? వస్త్రాలు, గోనె పట్టలు కట్టుకున్నాడు. గోనె పట్టను విప్పేసినాడు, చెప్పులు తీసేసినాడు. దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించకుండా 3 సంవత్సరాలు సూచనగా బ్రతికినాడు, దిగంబరిగా బ్రతికినాడు. ఇది దైవ సేవకులు ఆనాడు చేసినటువంటి గొప్ప పనులు. ఈనాడు దైవ సేవకులు అనే వాళ్ళు చేస్తున్న పనులు చూస్తే అక్షరమవుతుంది, సిగ్గుకరంగా అవుతుంది. దేవుని పనిని పాడు చేసేవారుగా ఉన్నారు. వెన్నెముక లేదంట, కొత్త వెన్నెముక వచ్చింది, కొత్త మాంసం వచ్చిందంట. ఏసే ఒక ఆయన నిన్న చూపిస్తాను, నేను పోయిన వారమే చూపిస్తాను, చూపిలే. ఏంటైనా చూపిస్తే బాగుంటుంది. ఇది 1 నిమిషం దాన్ని చూపిస్తాం. ఇంత భయంకరమైనటువంటి జీవితాలు జీవిస్తున్నారు ఈ ప్రపంచంలో. ఇంట్లో దొంగలు ఉన్నారు. కొత్త ఎన్నపూస, కొత్త మాంసం, కొత్త నరాలు ఇచ్చినాడంట. ఆయన చనిపోకూడదు. కొత్త మాంసం, కొత్త ఎముకలు, కొత్త కండరాలు ఇస్తే చచ్చిపోయిన వాళ్ళు ఇంత దుర్మార్గంగా. ఆనాడు దేవుడు చెప్తే వస్త్రాలు తీసేసినాడు ఆయన. విషయా, నీ గోనె పట్ట ఇప్పేసాయి, నీ చెప్పులు ఇప్పేసాయి. దేవుడు పనిష్మెంట్ ఇట్లాంటి వాళ్ళకి ఎంత అయ్యాలా? నా నామమును దూషణ పాలు చేయవానికి ఏమంట? ఎప్పుడు కూడా క్షమాపణ లేదు.
నేను అనుకుంటున్న ప్యాషన్, డబ్బు సంపాదన ఎక్కువైపోయింది, చిల్లర దానికి ఎక్కువ నిండిపోతున్నారు, కానీ సత్యమునకు చెవులియడం లేదు. నేను ఎందుకు చూపించాల్సి వచ్చిందంటే ఇంత ఘోరంగా ఉంది సువార్త సేవలు. తప్పుడు బోధలకు చెవి ఎక్కుతున్నారు, కానీ సత్య సువార్తకు లోబడడం లేదు. యెషయా నువ్వు వెళ్ళు అన్నప్పుడు ఆయన వెళ్ళినట్టు సాదృశ్యముగాను 3 సంవత్సరములు దిగంబరి అయి జోడి లేకయే నడుచుచున్న ప్రకారము, జోడి లేక నడిచినాడు. ఈ కాలేబుని కూడా మోషే పంపిస్తున్నాడు, అయ్యా దేవుడు వాగ్దానం చేసినాడు, కానాను దేశము ఎటువంటిదో మీరు వెళ్ళి ఆ కానాను దేశాన్ని చూసి రాపోండి అని పంపించినాడు. పంపిస్తున్నప్పుడు మోషే అహరోనులు కూడా వెళ్ళినారు. మోషే అహరోనులతో పాటు వెళ్ళిన వాళ్ళందరూ కూడా ఏం చెప్తున్నారో తెలుసా? చూడండి, ఆ మాటను మనం చదువుకుందాం. యెహోషువ 14వ అధ్యాయం, యెహోషువ 14వ అధ్యాయము 1వ వచనం నుంచి. మోషే ద్వారా యెహోవా ఆజ్ఞాపించినట్లు ప్రధానులను అది కాదు, ఈ మాట చూద్దాం. ముందు మనము 14వ అధ్యాయము యెహోషువ 14వ అధ్యాయమే చదువు. 14వ అధ్యాయము 7వ వచనం చదువుకుందాం. యెహోషువ 14వ అధ్యాయము 7వ వచనం. దేశములను వేగు చూచుటకు యెహోషువ 14వ అధ్యాయము నన్ను పంపినప్పుడు నేను ఎన్ని ఏళ్ళ వాడనంటాడు? నన్ను పంపినప్పుడు నేను 40 ఏళ్ళ వాడను, ఎవరికి కూడా నేను భయపడను. కాలేబు ఎవరికి కూడా భయపడనటువంటి వాడు. అంటే ఏ గుండె కలిగినోడు? గట్టి గుండె, డోంట్ కేర్ అంటాడు. ఎవరికి కూడా భయపడిన వాడంటే ధైర్యశాలి, గొప్ప గుండె. చూడండి, దేశమును వేగు చూచుటకు యెహోవా సేవకుడైన మోషే కాదేశు బర్నేయలో నుండి నన్ను పంపినప్పుడు నేను 40 ఏళ్ల వాడను, ఎవరికి నేను భయపడక నేను చూచినది చూచినట్టే అతనికి వర్తమానము తెచ్చి తిని. చూసినట్టే నేను ఏం తెచ్చిన వర్తమానం, ఏముందో అదే తెచ్చిన వర్తమానం. నేను చూసినది చూసినట్టే వర్తమానము తెచ్చి తిని. ఆయన ఎటువంటి వాడు? ధైర్యశాలి, గట్టి గుండె గలవాడు. ఎవరు? కాలేబు. మరి ఇంకో మనకు దేవుడు ఏ గుండె ఇచ్చినాడు? 2వ తిమోతి 1వ అధ్యాయము 7వ వచనం. దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనే ఇచ్చెను గాని ఏదాని ఇయ్యలేదు? పిరికితనము గల ఆత్మను దేవుడు మనకి ఇవ్వలేదు. పిరికితనము గల ఆత్మను దేవుడు మనకి ఇవ్వలే. పిరికోడు కాదు కాలేబు. ఏ గుండె గలవాడు? నిబ్బరము గల గుండె గలవాడు, ధైర్యము గలవాడు కాలేబు. పిరికితనము గల ఆత్మను దేవుడు మనకి ఇవ్వలేదు. ఏ గుండె ఇచ్చినాడు? ఇంద్రియ నిగ్రహము, ధైర్యము గల గుండె. పిరికి వాళ్ళం కాదు మనము, క్రైస్తవులము. ఎవరము? ధైర్యము గలవారు. కాలేబు కూడా ధైర్యము గలవాడు, దేవుని యందు భయభక్తులు గలవాడు, నిండు మనసుతో దేవుణ్ణి
వెంబడించినటువంటి వాడు. 14వ అధ్యాయము మరి 14వ వచనం, యెహోషువ 14వ అధ్యాయము 10-11. యెహోవా చెప్పినట్టు ఈ 45 ఏళ్ళు ఆయన నన్ను ఎట్లా కాపాడాడంట? సజీవుడుగా 45 ఏళ్ళు సజీవుడుగా కాపాడిను. ఇదిగో నేనిప్పుడు ఎంత? 85 ఏళ్ళు. కాలేబు చెప్తున్నాడు, మోషే పంపించినప్పుడు నేను ఎట్టున్నానో ఇప్పుడు కూడా అట్లనే ఉన్నా. 80 ఎన్నేళ్ళు? ఆయన ఏమంటాడు 20 40 అంటాం కదా. నాగరాజయ్య ఇప్పుడు 30 ఏళ్ళు ఎట్టున్నాడు, 40 ఏళ్ళు ఇప్పుడు అట్లనే ఉన్నాడా? అంత బలం ఉందా నాగరాజయ్య గారు? ఇద్దరు పక్క పక్కల కూర్చున్నారు, అయ్యోళ్ళు చెప్పాలా. మనం అంటాం కదా, అప్పుడు కాలం వేరే ఇప్పుడు కాలం వేరే, అప్పుడు బలం వేరే ఇప్పుడు బలం వేరే, అప్పుడు బలం ఇప్పుడు లేదు అంటాం. కానీ కాలేబు ఏమంటాం చూడండి, నేను ఇప్పుడు 85 ఏళ్ళ వాడను. మోషే నన్ను పంపిన నాడు నాకెంత బలమో, నేటి వరకు నాకు అంత బలము. మోషే నన్ను పంపించినప్పుడు నాకెంత బలం ఉందో ఇప్పుడు కూడా నాకు అంతే బలవంతుడని. నన్ను బలపరచు అని నేను సమస్తము చేయగలను, అంత బలవంతుడు అని అంటాడు కాలేబు. నేను అంత బలవంతుడను, యుద్ధము చేయటం కానీ వచ్చుచూ పోచుండుట కానీ నాకెప్పటి అట్లు బలమున్నది. అప్పుడు ఎంత బలం ఉందో ఎప్పుడు మాట్లాడుతున్నాడు ఆయన అంత మాట? 85 సంవత్సరాలప్పుడు మాట్లాడుతున్నాడు. ఇంత బలము ఎట్లొచ్చింది? దేవుడిచ్చిన శక్తి మాత్రమే, దేవుడిచ్చిన బలము ద్వారా మాట్లాడుతున్నాడు. విర్రవీగి కాదాయన. నేను అంత బలవంతుడను, ఎందుకంటే దేవుడు నన్ను బలపరుస్తూ వస్తున్నాడు, దేవుడు నన్ను ధైర్యపరుస్తూ వచ్చినాడు, కాబట్టి నేను అంత బలవంతుడను అని చెప్తున్నాడు. తర్వాత గొప్ప విశ్వాసి కూడా చూడండి ఆయన. సంఖ్యాకాండము 13వ అధ్యాయము, సంఖ్యాకాండము 13వ అధ్యాయము, సంఖ్యాకాండము 13వ అధ్యాయం 30వ వచనం. మనము నిశ్చయముగా వెళ్ళుదాము. మనము పంపించినటువంటి, మోషే పంపించినటువంటి ఆ యొక్క కానాను ఎటువంటిదంట? అందరు ఏం చెప్పినట్టే, కానాను మంచిది కాదు, కానానులో బలవంతులు ఉన్నారు, మనము కానాను దేశమును జయించలేము, వద్దు అని చెప్పినప్పుడు కాలేబు మాత్రం అంటాడు, మనము వెళ్ళుదాము, దాన్ని స్వాధీనపరచుకుందాము, దాన్ని జయించుటకు మన శక్తి చాలు. 13వ అధ్యాయం చదువుకున్నప్పుడు 13వ అధ్యాయంలో కొన్ని గోత్రాల ప్రకారంగా మోషే పంపించినప్పుడు అక్కడ వీళ్ళు కూడా వెళ్ళినారు, యెహోషువ కాలేబులు. 16వ వచనము చదువుకుందాం. 13వ అధ్యాయం సంఖ్యాకాండము 16 నుంచి చదువుకుంటూ వస్తాం. ఇప్పుడు దేశమును సంచరించి చుట్టూ మోషే పంపిన మనుషుల పేర్లు ఇవే. మోషే నూను కుమారుడు హోషేయకు యెహోషువ అని పేరు పెట్టెను. మోషే కానాను దేశమును సంచరించి చూచుటకు వారిని పంపినప్పుడు వారితో ఇట్లా, మీరు ధైర్యము తెచ్చుకొని దాని దక్షిణమున ప్రవేశించి ఆ కొండ ఎక్కి, ఆ దేశం ఏ దేశము? అయ్యా మీరు కనాను దేశానికి వెళ్ళండి, దేవుడు మీకు వాగ్దానం చేసినాడు కదా, ఐగుప్తు దేశములో నుండి మిమ్మల్ని కానాను దేశంలోనికి పంపిస్తా. కానాను దేశం ఎటువంటిది? పాలు తేనెలు ప్రవహించు దేశము. అక్కడ మీరు వెళ్ళాలి కాబట్టి ముందుగా మీరు వెళ్ళి ఆ దేశము ఎటువంటిదో చూసి రాపోండి అని పంపించినప్పుడు వాళ్ళందరూ కూడా వెళ్ళినారు. 12 మంది వెళ్ళినారు. వారితో పాటు యెహోషువ కాలేబులు కూడా వెళ్ళినారు. వెళ్ళినప్పుడు అందరూ కూడా ఒక్కొక్క విధంగా చెప్తూ వచ్చినారు.
దానిలో నివసించు జనములు బలము గలదో బలము లేనిదో, కొంచెమైనదో విస్తారమైనదో, వారు నివసించు భూమి ఎట్టిదో అది మంచిదో చెడ్డదో, వారు నివసించు పట్టణములు ఎట్టివో, వారు గుడారంలో నివసించుదురో కోటలో నివసించుదురో, ఆ భూమి సారమైనదో నిస్సారమైనదో, దానిలో చెట్లు ఉన్నవో లేవో కనిపెట్టవలెనో. ఆ ఊర్లో ఏమేమి ఉన్నవో చూసినప్పుడు నేను ఆయన పంపించినాను. ఎవరెవరిని ఇక్కడ కూర్చున్న వాళ్ళందరినీ ఒక్కొక్క గోత్రము ఒక్కొక్క ఇది. ఇక్కడ ఉన్న వాళ్ళలో కూడా ఎన్ని గోత్రాలు ఉన్నావో, ఎన్ని గోత్రాలు ఉన్నాయి? ఒక 5-6 గోత్రాలు 7 గోత్రాలు కానీ ఉండొచ్చు ఇక్కడ మొత్తం అంతా కలిపితే. కానీ ఆడ ఎన్ని గోత్రాలు? 12 గోత్రములను పంపించినాడు. ఏమి చూడనిక? కానాను దేశమును తనిఖీ చేయడానికి. ఆ కానాను దేశంలో మనుషులు ఎట్టేటోళ్ళు, చెట్లు ఏమి వేసినారు, ఆ మంచివే చెడ్డవే చూసి రమ్మని పంపించినాడు. పోయిన వాళ్ళందరూ వేరే చూపుతో చూసినారు. కాలేబు యొక్క చూపు మాత్రము నిండు మనసుతో ఎవరు నింపుకున్నాడు? దేవుని నింపుకున్నాడు. కాబట్టి నా దేవుడు పంపించిన కార్యము గొప్పది. ఇంత బలవంతులైన దేవుని దృష్టిలో ఎవరోళ్ళు? బలహీనులే. వాళ్ళకేమో బలవంతులుగా కనబడినారు. కాలేబుకు మాత్రము వాళ్ళెంత మన బలము చాలు అంటాడు కాలేబు. ఈ కానాను దేశం వాళ్ళని జయించడానికి మనము చాలు. వాళ్ళు ఎటువంటి వాళ్ళని చెప్పినా చూడండి, చదవమ్మా. మరియు కొన్ని తీసుకొని రండి అని చెప్పాను. అది ద్రాక్ష ప్రథమ పక్వకాలము కాబట్టి వారు వెళ్ళి సీమారణ్యము మొదలుకొని హామాతుకు పోవు మార్గమున రెహోబు వరకు దేశ సంచారము చూచి వారు దక్షిణ దిక్కున ప్రయాణము చేసి హెబ్రోనునకు వచ్చిరి. అక్కడ అనాకీయులు, అహిమాను, శేషయి, తల్మయి అను వారుండిరి. ఆ హెబ్రోను ఐగుప్తులోని సోయ కంటే 7 ఏళ్ల ముందుగా కట్టబడెను. వారు ఎల్కోలు లోయలోనికి వచ్చి అక్కడ ఒక గెలల ద్రాక్ష చెట్టు యొక్క కొమ్మ కోసి దండెతో 2 మోసిరి. మరియు వారు కొన్ని దానిమ్మ పండ్లను కొన్ని అంజూరపు పండ్లను తెచ్చిరి. ఏమేమి తెమ్మన్నారు? కొన్ని దాండి ఏం చెట్లు వేసినారు, ఏం కథ, ఆ ఊరి పరిస్థితి ఏమి తెమ్మని చెప్పినారు. ఉదాహరణకి హైదరాబాద్ నుంచి ఎవరైనా పంపించినారు మన సాయిబాబా నగర్కి. సాయిబాబా నగర్ ఎటువంటిదో పరిశీలన చేసి రాపోండి అంటే ఒకరొకరు ఒక పరిశీలన చేస్తారు. కొంతమందికి మంచిగా కనబడతారు, కొంతమందికి చెడుగా కనబడతారు. వాళ్ళు చూసే చూపును బట్టి కనబడుతుంది. వారు చూసేటువంటి 10 మంది పంపిస్తే 10 మంది ఒకే రిజల్ట్ చేస్తారా? ఒకరేమో సాయిబాబా నగర్లో మంచోళ్ళు పోతేనే బాగా పలకరిస్తారు. దాంట్లో కొంతమంది నల్లగా ఉన్నారు, కొంతమంది తెల్లగా ఉన్నారు, కొంతమంది అందంగా ఉన్నారు, కొంతమంది ఇట్లా చెప్తారా లేదా? ఏం చెప్పడం లేదు. మీరు రవినే పంపించినాం అనుకో, ఏదో బుర్జు ఎట్టుందో చూసి రాపో అని. ఏం చెప్తారేమో చిన్నకుండా బుద్ధి చూస్తుంది ఏదో బుర్జు అంటాడు. కొత్త ఊరు పంపిస్తే అన్ని చెప్తాడు. ఆ ఊరు యొక్క విశేషాలు చెప్తూ ఆ ఊర్లో ఉండే కొన్ని మొక్కలు కొన్ని పండ్లు తీసుకురా అని చెప్పినప్పుడు వాళ్ళు తీసుకొని పోయినారు. ఇష్కాల ఇప్పుడు బాగా గట్టిగా అవుతుంది. ఎన్ని దినాలు? 40 దినాలు 12 గోత్రముల నుంచి 12 మంది వారితో పాటు ఈ యెహోషువ కాలేబులు కూడా వెళ్ళినారు. వాళ్ళు కూడా చూస్తున్నారు. వాళ్ళతో పాటు ఈ 12 గోత్రం వాళ్ళు కూడా ఎన్ని రోజులు పరిశీలన చేసినారు? చెప్పాలా ఎన్ని రోజులు? 40 రోజులు కానాను దేశమును తనిఖీ చేసినారు. ఎటువంటిదో తిరిగి వచ్చింది. మోషే అహరోనుల యొద్దకును ఇశ్రాయేలీయుల సర్వ సమాజమునొద్దకు వచ్చి వారికి ఆ సర్వ సమాజమునకు సమాచారము చెప్పి ఆ దేశపు పండ్లను చూపిస్తున్నారంట. మనకు తెలియని పండ్లు కూడా చాలా ఉన్నాయి, కొత్త పండ్లు. మనం కొత్త పండ్లు తెచ్చినప్పుడు మనం కూడా ఈ పండ్లు ఎప్పుడు చూడాలి అంటాం. ఆ దేశపు పండ్లను చూపిస్తున్నారంట. అదో ఆ పండ్లు చూడండి ఇవి ఉన్నాయని. మనకు కొన్ని పండ్లు తెలుసు కదా, దానిమ్మ పండు, అరటి పండు, మామిడి పండు, సపోటా పండు, ఇంకా డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా, ఇప్పుడు చూస్తున్నాం మనం. అది డ్రాగన్ ఫ్రూట్స్.
ఇప్పుడు వస్తున్నాయి. అంతకుముందు నేను కూడా అనుకుంటే ఏ పండప్ప ఇది డ్రాగన్ అంటున్నారు అని, నాకు కూడా నిదానంగా అర్థమే. అది కూడా చాలా టేస్ట్ ఉంటుంది, రేటు కూడా ఎక్కువ. కొన్ని పండ్లు కొన్ని రకాలుగా ఉంటాయి. వాళ్ళు ఆ కానాను దేశం నుంచి తెచ్చిన పండ్లు చూపిస్తున్నారు. అయ్యా నువ్వు పంపిన దేశంలో మేము వెళితిమి, అది బాగా అక్కడ ఎక్కువ ఏముండే పాలు తేనెలు ప్రవహించు దేశము, దాని పండ్లు ఇవి. అయితే ఆ దేశంలో నివసించు జనులు ఎక్కడంట బలవంతులు. ఆ దేశంలో ఉండేవాళ్ళు మంచి బలం ఉండేవాళ్ళు, వారి పట్టణములు ప్రాకారము గలవి, అవి మిక్కిలి గొప్పవి. మరియు అక్కడ అనాకీయులను చూచితిమి, అమాలేకీయులు కానానీయులు సముద్రమునొద్ద యోర్దాను నది ప్రాంతంలో నివసించుచున్నారని చెప్పిరి. కాలేబు మోషే ఎదుట జనులను కాలేబు మోషే ఎదుట జనులను ఏం చేసినాడు? మీరు ఉండండి నేను చెప్తా. వాళ్ళు ఏం చెప్తా, అయ్యా వాళ్ళు బలవంతులు, వీళ్ళు వాళ్ళు అందరూ గుంపు చేరినారు. ఆ మైకి అమ్మా, హలో అందరూ గుంపులుగా ఉన్నారు, బలవంతులు వాళ్ళు అని చెప్తుంటే ఆ ప్రజలందరినీ కూడా ఎవరు నిమ్మలపరిచినారు? కాలేబు మోషే ఎదుట జనులను నిమ్మలపరిచి, మనము నిశ్చయంగా పోతాం, ఖచ్చితంగా మనము కానానుకి పోతాం. వాళ్ళు ఎంత బలవంతులైనా ఉండని మనము వెళ్దాము, దాన్ని స్వాధీనపరుచుకుందాము. దాన్ని జయించుటకు మన శక్తి మన బలమే సరిపోతుంది. వాళ్ళు ఎంత బలవంతులైనా వాళ్ళ బలం వేస్తే మన బలమే సరిపోతుంది. ఎందుకంటే మనకు తోడుండేది ఎవరు? మనల్ని పంపిన ఆయన ఎవరు? మోషేకి ఆజ్ఞ ఇచ్చిన ఆయన ఎవరు? సామాన్యమైన మనిషి కాదయ్యా, మన పక్షాన ఉండేది. కాలేబు అది గ్రహించినాడు, మన బలము చాలు. అయితే అతనితో పోయిన మనుషులు ఆ జనము కంటే బలవంతులము, మనము వారి మీదికి పోలేము. అయా మోషే వద్దు, మనకంటే వాళ్ళు బలవంతులు, వాళ్ళ మీదికి మనం పోలేం అని చెడ్డ సమాచారం చెప్తున్నారు వాళ్ళంతా కూడా. దేశమును కూర్చి ఇశ్రాయేలీలతో చెడ్డ సమాచారము చెప్పి, ఏ సమాచారం అంట? మంచి సమాచారం కాదు. మంచి సమాచారము ఎముకలను పుష్టి అంట. మంచి సమాచారం ఎముకలకు పుష్టి. ఏం కాదు నువ్వు బలంగా ఉంటావు అని డాక్టర్ గట్టిగా చెప్పినాక, ఎంత బలహీనుడైనా బలంగా అయితే డాక్టర్ చెప్పినా నాకేం కాదంట అని. షుగర్ ఉన్న వాళ్ళకి ఏం కాదు ఆపిల్ పండ్లు తిను అన్నాడు డాక్టర్. ఎవరైనా అట్టి పండు తింటే ఇంకా షుగర్ పెరుగుతుంటే నాకేం కాదంట డాక్టర్ చెప్పినాడు. ఎవరు నమ్ముతారు? డాక్టర్నే నమ్ముతారు కదా. బలవంతుడు అందుకే ఏమంటారు చూడండి, వాళ్ళు ఇశ్రాయేలీలతో చెడ్డ సమాచారము చెప్పి నివాసులను భక్షించు దేశము, బతికేతోళ్ళని చంపే వాళ్ళు. ఏ దేవులంట? బాగా లావులాగున్నారు, బలవంతులు. వాళ్ళని చూస్తేనే వాళ్ళకి భయమైంది. మనం పోలేము, గెలిచలేము, చచ్చిపోతాముగా, మనం వెనుక ఏదే మేలు అని వాళ్ళు చెప్తుంటే కాలేబు ఏమంటాడు? మన బలమే చాలు, మనం ఖచ్చితంగా పోతాం, మనం జయిస్తాం, ధైర్యం నింపుతున్నాడు. విశ్వాసము గలవాడు కాబట్టి కాలేబు ఏమి? విశ్వాసమునకు గుర్తు. వాళ్ళలో ధైర్యాన్ని నింపుతున్నాడు. దేవుడు చేసే మేలు గొప్పవి, మనం పోతాము ఖచ్చితంగా అని చెప్తున్నాడు. అక్కడ నెఫీనీయుల సంబంధులైన ఆనాకు వంశము నెఫీయులను చూచితిమి, మా దృష్టికి మేము మిడతల వలె ఉంటిమి. మేమంతా చిన్న మిడతల కట్టాలు కనబడుతున్నాం. వాళ్ళేమో ఇంతలా ఉన్నారు, మేమేమో చిన్న మిడతల్లా ఉన్నాం. వాళ్ళు పెద్దలు అని చెప్పి భయపడించినారు. అప్పుడు
వీళ్ళు ఏం చేసినారు చూడండి. అప్పుడు ఆ సర్వ సమూహము ఎలుగెత్తి కేకలు వేసెను. ప్రజలు ఆ రాత్రి ఎలుగెత్తి ఏడ్చుకుంట, అయ్యో పోయి 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 మమ్మల్ని ఐగుప్తులోనే యాదో బానిస బతికి వస్తుంటిమి, ఆ నుంచి మళ్ళీ తీసుకొచ్చి కానాను దేశం పంపిస్తున్నా, ఈ లవ్లావే ఉన్న చేతుల సావనిక ఆ సచ్చేదేమో అన్నే చస్తుంటిమి, దేవుడు ఊకనే ఉన్నాడు, ఐగుప్తు నుంచి తీసుకొచ్చి మనల్ని ఎక్కడ పంపిస్తున్నాడు, మళ్ళా కానాను పంపిస్తున్నాడు సావమని. వాళ్ళు ఎటువంటి వాళ్ళని చెప్తున్నారు, ఉన్నత దేవులు తిరుగుబాటు చేస్తున్నారు, పెద్ద పెద్దగా ఉన్నారు అని చెప్తున్నారు. వాళ్ళ చేతుల్లో నలిగిపోదుమా అని ప్రజలు భయపడుతున్నారు. కానీ కాలేబు మాత్రం ఏమంటున్నాడు, మన శక్తి చాలు, మనం గెలుస్తాము అని చెప్తున్నాడు. అయిపోయింది లేండి, చివరికి చదువుకుందాం. మోషే అహరోనుల మీద ప్రజలు ఏం చేసినారు, మేము 12 మంది చెప్తుంటే మీరేమో మేము పోతాము గెలుస్తామని చెప్తారా అని కాలేబు యెహోషువ మీద ఏం చేసినారు, సనుక్కుంటున్నారు. ఏమయ్యా మేము ఒకరు చెప్తే మీ ఇద్దరు ఒకరు చెప్తున్నారు, మేము పోకూడదు అన్న, పోతే చచ్చిపోతామని మేము చెప్తే నువ్వేమంటావు, పోతే మనకేం కాదు మనమే గెలుస్తాము, ఆ దేశం మంచిదని నువ్వు రివర్స్ లో చెప్తావా అని మోషే మీద అహరోనుల మీద సనుక్కున్నారు. అయ్యో అనేది ఎట్టనా తీసుకెళ్ళండి, ఇంత చిన్నగా అంటే ఎట్లా, అయ్యో ఎంత బాధ, అయ్యో అయ్యో అనేది బాధనా సంతోషమా? నగేటప్పుడు అయ్యో అయ్యో అని నవ్వుతారా, ఏడ్చేటప్పుడు అంటారు అయ్యో అని, అది కూడా చెప్తాను లేదు. ఎప్పుడంటారు అయ్యో అయ్యో, నష్టమైనప్పుడు నష్టపోతామని తెలిసినప్పుడు ఏమంటాం, అయ్యో అంత జరిగిందా, అయ్యో అట్ట జరిగిందా అంటాం కదా. వీళ్ళు కూడా ఏమంటారు అయ్యో, ఎక్కడ ఐగుప్తులోనే చచ్చిపోయింటే బాగుండు కదా, ఈ అరణ్యమందు మేము ఇక్కడన్నా చచ్చిపోయింటే బాగుండు కదా, అక్కడ కాకుండా ఇక్కడ కాకుండా ఎన్నో చచ్చిపోవాలంటాడు వీళ్ళు, ఎక్కడ కానానులో పోయి సత్తుమా అని తిరుగుబాటు చేస్తున్నారు. మేము కత్తివాత పడినట్లు యెహోవా మమ్మల్ని ఈ దేశంలోనికి ఎందుకు తీసుకొచ్చినాడు, మా భార్యలు మా పిల్లలు కొల్లబోదురు, తిరిగి మేము ఆడిపోతాము, మేము వెనకే పోతాం, పాలు తేనెలు ప్రవహించే దేశానికి పోము, మంచి దేశం మాకు వద్దు, మేము మళ్ళీ పోయి బానిస బతికే బతుకుతాము అంటున్నారు వీళ్ళు. ఏ బ్రతుకు, దేవుడేమో వాళ్ళు బానిస బ్రతుకు బతకడానికి వీలు లేదని కానాను పంపిస్తున్నాడు. కానాను పాలు తేనెలు ప్రవహించే మంచి దేశంలోకి పోమంటున్నాడు. దేశము సంచరించి చూచిన వారిలో నుండి నూను కుమారుడగు యెహోషువాయు, యెఫున్నె కుమారుడగు కాలేబు బట్టలు చింపుకొని, ఏం చింపుకున్నారు, అలా బాధ కలిగింది, ఇంకా కోపం వచ్చింది, బట్టలు చించుకున్నారు. కాలేబు యెహోషువాలు ఏం చేసినారు, ఎవరు వీళ్ళు, ధైర్యం నింపిన వాళ్ళు, మనం జయిస్తామని చెప్పిన వాళ్ళు బట్టలు చింపుకొని, ఇశ్రాయేలీల సర్వ సమాజముతో మేము సంచరించి చూచిన దేశము మిక్కిలి మంచి దేశము. అది ఏ దేశము, మిక్కిలి మంచి దేశం. మీరేమో బాగలేని దేశం అని చెప్తారు, మనం జయిస్తామయ్యా అని వాళ్ళు చెప్తున్నారు. యెహోవా మన యందు ఆనందించిన ఎడల ఆ దేశంలో మనల్ని చేర్చి దానిని మనకి ఇచ్చును, అది పాలు తేనెలు ప్రవహించు దేశము. మెట్టుకు మీరు యెహోవా మీద తిరగబడకుడి, ఆ దేశ ప్రజలకు భయపడకుడి, వారు మనకు ఆహారమగుదురు, వారి నీడ వారి మీద నుండి తొలగిపోయిను, యెహోవా మనకు తోడై ఉన్నాడు. దేవుడు మనకి ఏమై ఉన్నాడు, తోడై ఉన్నాడు. కాబట్టి మనం గెలుస్తాము, ఖచ్చితంగా కానానుకి పోతాము అని ధైర్యం నింపుతున్నారు. ఇంత నమ్మకంగా ఇంత ఖచ్చితంగా బోధ చేసి సువార్త సేవ కోసం పాటుపడుతుంటే ఈరోజు ఏ బోధలు వచ్చినాయి, దుర్బోధలు. మీకు కూడా ఒక కన్ను లేకుండా పోండి కొత్త కన్ను వస్తారా, మీరు పన్ను లేకుండా పోండి కొత్త పన్ను వస్తాయి.
వెన్నపూసనే కొత్తది ఇచ్చినారంట. కొత్త వెన్నపూస, కొత్త మాంసము, కొత్త నరాలు. వెంటనే కుర్చీ మీద నుంచి ఆమె ఏం చేస్తుంది? నడుస్తుందా? తొందర ఉరికింది కూడా. మీరు కూడా ఆరోగ్యం బాగాలేకపోతే హాస్పిటల్కి పోవద్దండి. ఈడ ఆడంబడ కనుక్కొని ఆడుకోండి. ఇంత దుర్మార్గమైన బోధలు వస్తున్నాయి, జాగ్రత్త. యెషయా ఏం చేసినాడు? దిగంబరిగా పోయినాడు. ఎన్ని సంవత్సరాలు? 3 సంవత్సరాలు దిగంబరిగా దేవుని మాట కాదనకుండా తను కట్టుకున్న గోరపట్ట చెప్పులు విప్పి దేవుని పని కోసం వెళ్ళినాడు. ఇది నమ్మకమైనటువంటి స్వార్థ. చివరిగా ఒక మాట చదువుకొని ముగించుకుందాం, టైం ఎక్కువైంది కదా. 14వ అధ్యాయం, సంఖ్యాకాండము 14వ అధ్యాయం 37వ వచనం చదువుకుందాం. అనగా ఇచ్చిపెట్టినాను. అనగా ఆ దేశమును గూర్చి చెడ్డ సమాచారము చెప్పిన మనుషులు ఎవరు? చెడ్డ సమాచారం తెచ్చినారు కదా. ఏమని? ఆ దేశము మంచిది కాదు, ఆ దేశంలో బలవంతులు ఉన్నారు, ఆ దేశంలో చెడ్డ వాళ్ళు ఉన్నారు అని ఆ దేశమును గురించి చెడ్డ సమాచారము చెప్పిన మనుషులు యెహోవా సన్నిధిని తెగులు చేత చనిపోయిరి. తెగులు వచ్చి చచ్చిపోయినారు. ఎవరు? చెడ్డ సమాచారం తెచ్చిన వాళ్ళు. మనం కూడా చెడ్డ సమాచారం తెస్తే చచ్చిపోతాం. మంచి సమాచారం తీసుకున్నారా దేవుడి నుంచి? చాలా మంది చెడ్డనే తీసుకుంటారు. నా గురించే చెప్పా ఈరోజు, నాకే తగిలా కాబట్టి నేను పాడడానికి రాను. నేను కొట్లాడుతుంటే చూసి నా గురించే చెప్పినాడు ఈరోజు వాక్యం. నిన్న మాట్లాడుతుంటే ఇట్ట బాయా అదే మాట ఇవాళ చర్చలు వచ్చింది. ఇది కాదు మనం తీసుకోవాల్సింది. దేవుని వాక్యం యథార్థమైన 2 అంచుల వాడిగల ఎటువంటి ఖడ్గము కంటే కూడా అదేమైంది? నీకు అనుకుంటే నీకే, నాకు అనుకుంటే నాకే, అందరి కోసమేది. ఎవరైతే చెడ్డ సమాచారం, చెడ్డ మనసు కలిగి ఉంటారో వాళ్ళందరూ ఏమవుతారు? ఎంత గొప్పోడైనా ఏమైనారు? చనిపోయిరి. అయితే ఎంత మంచి మాట. అయితే ఆ దేశమును సంచరించి చూచిన మనుషులలో నూను కుమారుడగు యెహోషువయు యెఫున్నె కుమారుడగు కాలేబును బ్రతికిరి. ఎవరెవరు బ్రతికినారు? యెహోషువ, కాలేబులు బ్రతికినారు. వాళ్ళు మాత్రము ఎక్కడ చేరినారు? కానాను చేరినారు. మనము కూడా దేవుని యందు భయభక్తులు కలిగి నమ్మకంగా ఉండాలా. కాలేబు వలె బ్రతకాల. కాలేబు వలె మంచి సమాచారాన్ని ఇవ్వాలా. మంచి సమాచారం ఏమిస్తుందంట? మంచి సమాచారము ఎముకలను పుష్టి, ఎముకలకు బలం కలుగజేస్తుంది. కాబట్టి మనం మంచి సమాచారం ఇచ్చేవారుగా ఉండాలా. కాలేబు వలె బ్రతకాలని ఈరోజు దేవుని మాట ద్వారా తెలియజేస్తున్నాం. కాలేబు అనే మాటకు పరాక్రమశాలి, తర్వాత విశ్వాసము గలవాడు అని, తర్వాత విశ్వాసమునకు గుర్తు ఏది? కుక్క అని అర్థం. కాబట్టి మనం కూడా దేవుని ఎడల విశ్వాస